మన కోసం ఛానల్ ద్వారా దాదాపు సంవత్సరంన్నర నుండి నేను మీకు అందుబాటులో ఉంటున్నాను. రాష్ట్రంలో జరుగుతున్న విషయాల పట్ల ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా రాజకీయాలు ఎలా విడిపోయి ఉన్నాయి, ఆ రాజకీయాలు మన జీవితాలను ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయో నేను మీకు వీడియోల రూపంలో ఏదో రకంగా తెలియజేస్తా ఉన్నాను. సో నా వీడియోలు చూస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. అండ్ ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి. సో దట్ మనకు ఒక మోటివేషన్, సో దట్ నన్ను చూస్తున్నారు, నా మాటను నలుగురికి చేరేలా ప్రయత్నం చేస్తున్నారు అన్న ఒక ఇంపాక్ట్ నాకు క్రియేట్ అవ్వటానికి, జనానికి క్రియేట్ అవ్వటానికి మీ యొక్క సపోర్ట్ నాకు సబ్స్క్రిప్షన్ రూపంలో చూపించండి. దేశంలో ప్రభుత్వాలు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు వాటిని ఖండించాల్సిన ప్రధానమైన పాత్ర ప్రజల తరఫున జర్నలిస్టులకు ఉంటుందండి. జర్నలిజం అని ఒక డిగ్రీ చదివి ఒక 4-5 సంవత్సరాలు వాళ్ళు ఇంటర్న్షిప్లు అంటూ అవి అంటూ ఇవంటూ చాలా తక్కువ డబ్బులకు పనిచేస్తూ రకరకాల ఛానల్స్ వాళ్ళ యొక్క ఐడియాలజీని ఎత్తుకొని వాటిల్లో వాళ్ళ యొక్క జర్నలిస్ట్ యొక్క జెన్యూనిటీని చొప్పించి తమ విలువలు వీగిపోకుండా చైర్మన్షిప్ యొక్క అంటే ఆ కంపెనీ ఏ కంపెనీ అయితే పనిచేస్తారో ఆ కంపెనీ యొక్క విలువల్ని కాపాడుతూ పొలిటికల్ ఐడియాలజీస్ని కూడా కాపాడుతూ స్పైన్ వెన్నుపూసను విరిగిపోకుండా జాగ్రత్తగా విలువలతో చేసే విషయమే జర్నలిజం. నిజానికి జర్నలిస్టులకు చాలా తక్కువ డబ్బులు ఉంటాయి, వాళ్ళ జీవితంలో సెటిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మీడియా జర్నలిస్టుల ముసుగులో రాజకీయ పార్టీలకు గూడిగం చేసే జర్నలిస్టుల గురించి మాట్లాడట్లేదు నేను. జెన్యూన్గా ప్రజలకు మంచి చేయడానికి, ప్రజలకు జరిగినట్టు వివరించడానికి, దాంట్లో కాస్త ఇన్నోవేషన్ చొప్పించి క్రియేటివ్గా చెప్పడానికి ప్రయత్నం చేసే జర్నలిస్టుల గురించి చెప్తున్నాను. అటువంటి జర్నలిస్ట్ అందరికీ మా రెస్పెక్ట్ ఎప్పుడు ఉంటుంది. యూట్యూబ్లో నేను ఒక పర్టికులర్ సిచ్యువేషన్ అనలైజ్ చేస్తున్నాను అంటే దాంట్లో చాలా డైమెన్షన్స్ తీసుకొని అనలైజ్ చేస్తాను. మేబీ కొన్ని డైమెన్షన్స్ మిస్ అవుట్ అవ్వచ్చు, కానీ జర్నలిస్ట్ అనేవాడి డిగ్రీ ఏంటి అంటే అన్ని డైమెన్షన్స్ని చదువుకొని అన్ని డైమెన్షన్ని అర్థం చేసుకొని ఉన్నది ట్రూత్ని జనం ముందర పెట్టడం. ద జర్నలిస్ట్ ఈజ్ సోల్లీ రెస్పాన్సిబుల్ టు పుట్ ద ట్రూత్ బిఫోర్ ద పీపుల్. ఇప్పుడు నేను జర్నలిస్టుల గురించి ఇంత సోది ఎందుకు చెప్తున్నావురా నాకు అంటే, ఒక జర్నలిస్ట్ ఉన్నాడండి, ఆయన పేరు కందుల రమేష్. ఈ వ్యక్తి నాకు తెలిసి ఇతన్ని ఇంతకుముందు నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఒకసారి చంద్రబాబు నాయుడు గారి న్యూస్ కాంక్లేవ్ లో హీ స్టార్టెడ్ ఇంటర్వ్యూయింగ్. ఎవరో ఒక ర్యాండమ్ గా ఇన్సిగ్నిఫికెంట్ పర్సన్ వచ్చి చంద్రబాబు నాయుడు గారిని ఇంటర్వ్యూ చేయలేరు కదా. సో హీఈస్ అ సిగ్నిఫికెంట్ జర్నలిస్ట్. ఈయనకు సొంతంగా ఒక మీడియా ఛానల్ కూడా ఉంది. నేను ఇప్పుడు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఉన్నాడు, ఇతను టీడీపీ వ్యక్తి. న్యూస్ ఛానల్ ముసుగులో టీడీపీకి వర్క్ చేస్తున్నాడు. మహా ఛానల్ ఉంది, ఈ ఛానల్ కూడా అంతే, ఇది టీడీపీ వాళ్ళ ఛానల్. వీళ్ళంతా టీడీపీ పొలిటికల్ పార్టీకో కులానికో దేనికో లోబడి వాళ్ళు ఇస్తున్న పదో పరకకో పనిచేస్తున్నారు, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ఇంట్లో కెమెరా పెట్టుకొని నీకు నచ్చింది నువ్వు మాట్లాడుతున్నావు అన్నప్పుడు నీకు ఒంటి మీద స్పృహ ఉండాలి, కొద్దో గొప్ప న్యాయం చేయాలన్న ఒక ఆలోచన ఉండాలి, కొద్దో గొప్ప నిజం మాట్లాడుతున్నానన్న కాన్షియస్నెస్ నీకన్నా ఉండాలి. ఇవేవి లేకుండా మాట్లాడిన వ్యక్తి రమేష్ కందుల. నేను ఇది నిర్మోహమాటంగా చెప్తున్నాను. ఈ వ్యక్తి రీసెంట్గా ఒక వీడియో పెట్టాడండి, రాయలసీమ గురించి మాట్లాడతా. ఇతను చేసిన ఈ వీడియోని ఎవరన్నా సీరియస్గా తీసుకుంటే దేశంలో వన్ ఆఫ్ ద రిచెస్ట్ ప్రాంతం రాయలసీమ ఏమో అనుకుంటారు. అంత హోప్లెస్గా, అంత నిస్సిగ్గుగా, అంత భయంకరంగా మాట్లాడాడు ఈ వ్యక్తి. రాయలసీమ రాష్ట్రంలో వన్ ఆఫ్ ద డెవలప్డ్ ప్రాంతం అంట. నాకు ఇప్పటిదాకా తెలీదు. రమేష్ కందుల గారు వీడియో చేసిన తర్వాత నేను తెలుసుకొని షాక్ అయ్యాను. రాయలసీమ వన్ ఆఫ్ ద మోస్ట్ డెవలప్డ్ అంట. అతను కంపేర్ చేసిన ప్రాంతాలు కూడా ఏంటి తెలుసా, ఈస్ట్ వెస్ట్ గోదావరిలో చాలా నియోజకవర్గాల కన్నా రాయలసీమ ఈజ్ ఫార్ అహెడ్ అంట. రాయలసీమలో తెలుగుదేశం పార్టీలు, రకరకాల పొలిటికల్ పార్టీస్ చేసిన డెవలప్మెంట్ వల్ల రాయలసీమ ఇప్పుడు చాలా డెవలప్ అయి ఉంది. ఈస్ట్ వెస్ట్ గోదావరి కన్నా రాయలసీమ డిస్ట్రిక్ట్ జీడిపి అనేది చాలా ఎక్కువ ఉందంట. అతను డిస్ట్రిక్ట్ జీడిపి అనేది కూడా వాడలేదు, ఏదో వాడాడు. నేను అది షాక్ అయ్యాను, ఎలా మన రాయలసీమకు అంత డబ్బు ఉంది అని ఆలోచిస్తే అతను కంపేర్ చేసింది తిరుపతి నగరం వర్సెస్ అమలాపురం, తిరుపతి నగరం వర్సెస్ రాజమండ్రి. అసలు చదువుకున్నవాడు ఎవడైనా తిరుపతి అనే ఒక పొలిటికల్లీ స్పిరిచువల్లీ సిగ్నిఫికెంట్ ప్లేస్ని మరొక నియోజకవర్గంతో కంపేర్ చేస్తారండి? అరే, నువ్వు చదువుకున్నావు, నువ్వు తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటే ఈజ్ దిస్ ద వే యు ఆర్ కంపేరింగ్ రాయలసీమ? ఇంక ఏ టాపిక్ దొరకలేదా నీకు? రాయలసీమ మీద పడి ఏడవడానికి నీకు మనసు ఎలా వచ్చింది? రాయలసీమలో చంద్రబాబు నాయుడు గారి వల్ల ఏమైనా వర్షదేవుడు రెగ్యులర్గా వచ్చి వర్షాలు కురిపిస్తున్నాడా? పోనీ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అన్నా మాకు క్లియర్ కట్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సంవత్సరం అంతా నీరు అందేలాగా అవైలబిలిటీలోకి తెచ్చారా? ఏ రోజన్నా నీ ఛానల్లో రాయలసీమకి ఎన్ని నీళ్లు ఇస్తున్నారో డిబేట్ పెట్టగలిగావా నువ్వు? ఏ రోజన్నా నువ్వు ముఖ్యమంత్రి గారులతోనో ఎక్స్ ముఖ్యమంత్రి గారులతోనో రాయలసీమకి ఎన్ని నీళ్లు ఇస్తున్నారో అని అఫీషియల్గా ఒక ఇంటర్వ్యూ చేసావా? నువ్వు రాయలసీమ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రాయలసీమ చాలా అభివృద్ధి చెందిందని చెప్తున్నావు. నువ్వు మనిషి జన్మ ఎత్తినప్పుడు రాయలసీమ గురించి చెప్పిన తర్వాత కదా, రాయలసీమ ఏ లాభాలు పొందుతుందో చెప్పిన తర్వాత కదా రాయలసీమ అభివృద్ధి చెందిందో లేదో చెప్పడానికి.
అమరావతికి రాయలసీమ నిధులు వెళుతున్నాయని రాయలసీమ ఐక్య వేదిక, రాయలసీమ నియోజకవర్గంలో ఉండే ఇంటెలెక్చువల్స్ వీళ్ళందరూ ఒక మీటింగ్ పెట్టి అమరావతి కన్స్ట్రక్షన్ కోసం రాయలసీమ నుంచి నిధులు వెళ్ళటం కాదు, రాయలసీమకే సెంట్రల్ నుంచి కేంద్రం గ్రాంట్స్ రావాలి, ప్రతి సంవత్సరం 50 కోట్లు అదనంగా రాయలసీమ ప్రతి వెనుకబడిన జిల్లాకి 50 కోట్లు రావాలి, దాన్ని హక్కు సాధించుకోవటం కోసం ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని చెప్పి రాయలసీమ ఐక్య వేదిక కానీ రాయలసీమ ఇంటెలెక్చువల్స్ కానీ పోరాడుతుంటే అమరావతికి రాయలసీమ డబ్బు కాంట్రిబ్యూట్ చేసే స్థితిలో ఉందా అని మాట్లాడుతాడండి. ఇతనే 2 మాటలు మాట్లాడాడు. ఒకటి, రాయలసీమ ఈజ్ రిచర్ దాన్ ఈస్ట్ వెస్ట్ గోదావరి. 2, రాయలసీమకే గతి లేదు తినటానికి, మీరేంటి మాకు అమరావతికి ఇవ్వటము. ఈ వ్యక్తి మాట్లాడిన మాట. ఇంకొక మాట మాట్లాడాడు ఇతను, అమరావతికి మొత్తం కేంద్రం నిధులు ఇస్తుందంట. అరే నువ్వేమన్నా పేపర్ చదువుతున్నావా? అసలు నువ్వు చదువుకున్న వాడివేనా? నీకేమన్నా సెన్స్ ఉందా? అమరావతికి కేంద్రం నిధులు ఇస్తుంది, అవి అప్పుల రూపంలో ఇస్తుంది. అప్పులు ఎక్కడి నుంచి కడతారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనాభా జీడిపి నుంచి వచ్చిన ట్యాక్స్ రిటర్న్స్ నుంచి తీసుకెళ్ళి కేంద్రానికి అప్పులు కడతారు. రాయలసీమ ఏమైనా పాకిస్తాన్లో ఉందా? ఆంధ్రప్రదేశ్లోనే ఉంది కదా. రాయలసీమ నుంచి వచ్చిన డబ్బులు ఆంధ్రప్రదేశ్కి వెళ్తాయి కదా. ఆంధ్రప్రదేశ్కి నుంచి వచ్చిన ట్యాక్స్ పార్టే కదా కేంద్రానికి వెళ్తుంది. అమరావతికి అప్పులన్నీ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి ట్యాక్స్ పేర్స్ నుంచి కట్టాల్సిన డబ్బులే కదా. మరి రాయలసీమ వాడి స్టేక్ లేదా అమరావతిలో? రాయలసీమ వాడు అమరావతిలో కన్స్ట్రక్షన్ గురించి అడగాల్సిన హక్కు లేదా? రాయలసీమ ప్రజల తరఫున రాయలసీమ నియోజకవర్గాల్లో ఉన్న రాజకీయ నాయకులు పార్టీలకు అతీతంగా ఇంటెలెక్చువల్స్ సహాయంతో రాయలసీమ హక్కుల గురించి మాట్లాడాల్సిన బాధ్యత లేదా? ఒక జర్నలిస్ట్గా నువ్వు రాయలసీమ హక్కుల గురించి కేంద్రాన్ని రాష్ట్రాన్ని నిలదీయాల్సిన బాధ్యత లేదా? సరే, నువ్వు రాయలసీమ వాడివి కాదు, నీకు నిలదీయటం రాదు, నీ భాష బట్టి నేను చెప్పగలను నువ్వు ఎక్కడో సెంట్రల్ ఆంధ్ర వాడివి, నీ భాష బట్టి నాకు అర్థమవుతుంది. మరి నీకు తెలియని ప్రాంతం గురించి, నువ్వు చెయ్యని రీసెర్చ్ గురించి నువ్వు ఎలా తప్పుడు మాటలు మాట్లాడతావు? ఇప్పుడు అమరావతి గురించి కానీ, విజయవాడ గురించి కానీ, గుంటూరు గురించి కానీ, మచిలీపట్నం గురించి కానీ కామెంటరీ మేము చేస్తున్నప్పుడు ఒక పక్క ఫ్యాక్ట్స్తో ప్రూఫ్స్తో కదా మాట్లాడుతున్నాం. ఇప్పుడు నీ మీడియా ఛానల్ చూస్తున్న ఒక 50,000 మందో ఒక 60,000 మందో నువ్వు మాట్లాడిన మాటలు నిజమని నమ్మితే రాయలసీమ ప్రాంతంలో ఎంతమంది తమ హక్కుల్ని కోల్పోతారు తెలుసా? అంటే ఇది ప్రభుత్వం బిల్డ్ చేయాలనుకున్న నెరేటివా, లేదా నువ్వు ప్రభుత్వానికి సూచిస్తున్న నెరేటివా? రాయలసీమ మీద, వెనుకబడిన ప్రాంతం మీదనే నువ్వు అంత అక్కసు వెళ్ళగక్కుతున్నావంటే రేపు పవర్ అంతా కాన్సన్ట్రేటెడ్గా సెంట్రల్ జోన్కి ఒక చోటికి రీచ్ అయిన తర్వాత ఇక ఆంధ్రప్రదేశ్ రాయలసీమకు న్యాయం చేస్తుందన్న గ్యారంటీ ఉందా? ఉత్తరాంధ్రకు న్యాయం చేస్తుందన్న గ్యారంటీ ఉందా? అందుకోసమే సహజంగా దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఏ ప్రభుత్వమైనా డీసెంట్రలైజేషన్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనే విధానాన్ని ఎందుకు బలంగా ప్రపోజ్ చేస్తారంటే ఇంటెలెక్చువల్స్, ఇదిగో ఇలాంటి నీచమైన మాటలు వినాల్సి వస్తుంది. ఇలాంటి నీచమైన వాళ్ళు పొరపాటున అధికారంలోకి వెళితే, లేదా వీళ్ళ ద్వారా అధికారంలో ఉన్న వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అయితే ప్రాంతాల వారీగా మనుషులు విభజించబడిపోతారు, అన్నం లేక ఆకలితో అలమటిస్తారు. నేను కందుల రమేష్ని సూటిగా అడుగుతున్నాను, నీవు జర్నలిజమే చేసి ఉంటే, నువ్వు నిజాయితీగా వీడియోస్ చేస్తున్నానని గుండె మీద చెయ్యేసుకొని చెప్తే, రాయలసీమ గుండెకాయ లాంటి కర్నూలుకి మీరు రండి, ఇక్కడ ఒక చర్చా వేదిక ఏర్పాటు చేద్దాం. రాయలసీమ పెద్దలతో, ఆంధ్ర పెద్దలతో, ఉత్తరాంధ్ర పెద్దలతో ఒక చర్చా వేదిక ఏర్పాటు చేద్దాం. అన్ని జర్నలిస్టు సంఘాల నుంచి అందరి జర్నలిస్టులను పిలిపిద్దాం. అసలు రాయలసీమ ఎందుకు వెనకబడిందో చర్చిద్దాం. రాయలసీమ ప్రభుత్వాలు ఏం చేశాయో చర్చిద్దాం. చేయాల్సిన విషయాలను చర్చిద్దాం, చర్చలు జరిపిద్దాం. ఎందుకంటే నేను ఎప్పుడూ మాట్లాడే విషయం ఒకటే, చర్చలు జరగాలి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి గురించి చర్చ జరగాలి. మ్యావిగన్ ప్రపోజ్ చేస్తే దాని గురించి చర్చ జరగాలి. రాయలసీమ అభివృద్ధి గురించి చర్చ జరగాలి. నీలాంటి వాళ్ళు మాట్లాడే తప్పుడు మాటల గురించి కూడా చర్చ జరగాలి. రాయలసీమ మీద పడి ఏడ్చే బదులు నీకు దమ్ముంటే చంద్రబాబు నాయుడు గారి నిలది. ఎందుకు సార్ మనం ఇన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్ము నాశనం చేస్తున్నాము? ఇది కాకుండా కొంచెం తక్కువ ఖర్చులో విజయవాడకు దగ్గరలో ఎక్కడో 4 బిల్డింగులు కట్టేసి ఎకనామిక్ డెవలప్మెంట్ని బూస్ట్ చేద్దాము. ఉత్తరాంధ్రలో మరియు రాయలసీమలో కొన్ని జిల్లాలు ఉన్నాయి, బాగా వెనకబడిపోయి ఉన్నాయి, వాళ్ళని ఎడ్యుకేట్ చేద్దాము. వాళ్ళకి ఇన్ టైంలో వాటర్, సబ్సిడీస్, ఫర్టిలైజర్స్ ప్రొవైడ్ చేయగలిగితే అగ్రికల్చరల్ బూస్ట్ ఉంటుంది. ఇటువంటి మాటలు నువ్వు మాట్లాడాలి. అన్ఫార్చునేట్లీ మీ వయస్సుకి మీరు మాట్లాడిన మాటలకు సంబంధమే లేదు. నేను బాగా గమనించింది ఏంటంటే, రాయలసీమ మీద పడి ఏడ్చే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచే వచ్చినా ఎందుకు రాయలసీమని ఇగ్నోర్ చేస్తున్నారో, రాయలసీమ మీద ఇంత విషయం కక్కుతున్న వీళ్ళని ఎందుకు ఎంటర్టైన్ చేస్తున్నారో చంద్రబాబు నాయుడు గారికి తెలియాలి. సరే, ఏదేమైనా ఏ పొలిటికల్ పార్టీ అయినా సర్వైవ్ అవ్వాలి అంటే ప్రజలు అనేవాళ్ళు సబ్జెక్ట్స్ కాదు, ప్రజలు అనేవాళ్లే గవర్నమెంట్ అని నమ్మితేనే మీరు సర్వైవ్ అవుతారు. టెంపరీగా ఒక దఫా ఎలక్షన్స్లో అధికారంలోకి రావచ్చు, కానీ మీరు నిజాయితీగా వ్యవహరించకపోతే పతనం అయిపోవడానికి ఎక్కువ టైం పట్టదు. ఈ రమేష్ కందుల లాంటి వీళ్ళు జర్నలిస్టులు కారండి, వీళ్ళు బ్లడ్ సక్కర్స్ ఆఫ్ ద పీపుల్. వీళ్ళ జనాల రక్తంతో రాజకీయంగా చలిమంట కాచుకుంటున్నారు వీళ్ళు.
కానీ రమేష్ కందుల గారు, మీకు నేను ఒక విషయం చెప్తున్నాను. వెనుకబడిపోయిన రాయలసీమ ఆంధ్ర ప్రాంతానికన్నా గొప్పగా అభివృద్ధి చెందేదాకా మేము పోరాడుతూనే ఉంటాం. మేము బాగున్నామని ఏడ్చినా, మేము బాలేదని నవ్వినా, ఏదేం చేసినా మేము పోరాడుతూనే ఉంటాం. మా పోరాటము మా ఉనికి కోసం, మా బాగు కోసం. మా ప్రాంతంలో హత్యలు జరగాలి, మా ప్రాంతంలో కుంభకోణాలు జరగాలి, మా ప్రాంతంలో రాజకీయ నాయకులు కొట్టుకు చావాలి, మా ప్రాంతంలో ఫ్యాక్షనిజం విరాజిల్లాలి అని కోరుకుంటున్న మీలాంటి వాళ్లకు ఇదే సూటిగా మేము ఇస్తున్న వార్నింగ్. మా ప్రాంతాన్ని కించపరిచేలా, మా ప్రాంతం బలహీనపడేలా మీరు ఎన్ని మాట్లాడినా మేము పోరాడతాం. మా ప్రాంతాన్ని నిలబెట్టుకుంటాం. మా ప్రాంతంలో మంచి జరిగే వరకు పోరాడతాం. ప్రభుత్వాలను నిలదీస్తూనే ఉంటాం. మీలాంటి వాళ్ళు ఎన్ని ఫాల్స్ నేరేటివ్స్ బిల్డ్ చేసినా కూడా.